కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరుపై పార్టీ నేతల పోస్టర్ విడుదల. మన మిత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. నారా లోకేష్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సభ్యుల మీడియా సమావేశం. అనకాపల్లి జిల్లా కసింకోటలోని సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్లో వివాహిత ఆత్మహత్యపై డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో భర్త, అత్త, మామ, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి తెలిపారు. వరకట్నం వేధింపులతో పాటుగా అత్త, మామ, ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్త, మామ, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని శ్రావణి తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని శ్రావణి తెలిపారు. ఈ మీడియా సమావేశంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామినాయుడు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళని వివాహితని టార్చర్ చేసి ఒక దౌరీ హెరాస్ చేసి చంపినట్టు దానికి సంబంధించి ఈరోజు అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ సంఘటన వచ్చి కసింకోట పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 20/25 అండ్ సెక్షన్ 85, 80 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ డిపి యాక్ట్ కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా పొంగూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన మిర్యాల సుమ. ఈమెకు వచ్చేసి కసింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన పల్లివేళ్ల కృపాసాగర్. ఆయనతో 2019వ సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగే క్రమంలోనే 1 లక్ష రూపాయలు కట్నం, 1 లక్ష రూపాయలు సారి సామాను, 30,000 ఆడవచ్చు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దేర్ డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్ గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం ఫర్ మనీ అండ్ దౌరీ చేయడం జరిగింది. సో ఆన్ దాట్ బేసిస్ దఫదఫాలుగా కొంత అమౌంట్స్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కి అన్నిటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే ఏవన్ సిక్ ఉన్నాడో అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు. సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకుని 20,000 ఇస్తానని ప్రామిస్ చేశారు. అందులో 10,000 తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. లేటర్ కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రోడ్డు మార్గాన షీలానగర్ కి వచ్చారు. ఇక్కడ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రికి గజమాలతోటి స్వాగతం పలికి ఆయనపై పూలవాన కురిపించారు. మహిళా నేత ఈగలపాటి యువశ్రీ తదితరులు మంత్రికి హారతులు పట్టారు. ఈ సందర్భంగా నరసింగరావు యువశ్రీ మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసాని ఇచ్చి భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు బీజేపీ తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలోని ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షులు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం
సెట్ అయిపోతాడమ్మా మనోడు. త్యాగాల తర్వాత సాధించుకున్న పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అనేక కారణాల వల్ల, అనేక అంశాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కూడా ఇవాళ నష్టాల్లో కూరుకుపోయిన the dedication and skills of each of our INL people, workers, technicians, officers, young officers, that is perfectly possible. So I will invite our Honorable Minister and other dignitaries that when the third blast furnace starts in July, then they will come here again, and then RINL INL issue after Honorable Prime Minister Narendra Modi ji given me a responsibility in the central government as a steel minister. I sincerely congratulated my regards to Honorable Prime Minister on behalf of my Andhra Pradesh brothers and sisters. You can't forget the decision taken by Honorable Prime Minister under his leadership in the cabinet, under his chairmanship. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ వస్తున్నటువంటి కేంద్ర ముఖ్య శాఖ మంత్రివర్యులు శ్రీ కుమారస్వామి గారికి, సహాయ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసవరం గారికి, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అందరికీ కూడా విశాఖ విమానాశ్రయంలో ఈరోజు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది స్టీల్ ప్లాంట్. మరి ఎన్నో ఏళ్ల కల, ఎంతో మంది ప్రాంత్యాగం చేసి విశాఖకు ఆంధ్రులకు నినాదంతో సాధించుకున్న ప్లాంట్ని గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1333 కోట్లు ఇచ్చి ఆదుకున్నది ఇదే ఎన్డీఏ కూటమి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా ప్లాంట్ని 11,440 కోట్లు ఇచ్చి ఆదుకున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, కేంద్రంలో ఉన్న నాయకులు అందరూ కూడా విశేషంగా కృషి చేశారు. అందుకే వారికి విశాఖ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికి ఇప్పుడు శీలానగర్లో కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇక్కడ ట్రైన్తో భారీ గజమాలతో స్వాగతం పలుకుతాం. నెక్స్ట్ పాత గాజువాక, తర్వాత శ్రీనగర్, ఓర్మనపాలెం, తెలుగు తల్లి విగ్రహం వరకు ఈ యొక్క స్వాగత ఏ ఏరియాకి ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికలు కూడా ఉండడం వల్ల ర్యాలీ క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఏరియాలోనూ కూడా ప్రజలందరూ కూడా బీజేపీ మీద, కూటమి ప్రభుత్వం మీద మంచి నమ్మకం కుదిరింది. గతంలో సిపిఐ-సిపిఎం వాళ్ళు మరి విమర్శలు చేశారు ప్లాంట్ను అమ్మేస్తారని. కానీ మేము ముందు నుంచి కూడా 3.5 ఏళ్ళగా ఒకటే చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది గతంలో ఎన్డీఏ కూటమి, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అని. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన చేసిన 11,400 కోట్లు ఇవ్వడం వల్ల ఈరోజు పండగ వాతావరణంతో మా సెంట్రల్ మినిస్టర్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఆయన రావడం, అదేవిధంగా ఈరోజు శిలానగర్ దగ్గర భారీ ర్యాలీ జరుపుకుంటూ మహిళలతో పాలాభిషేకం, అలాగే హారతలు పట్టడం, అలాగే మరింకా చూస్తున్నాము గజారోహణం కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మోడీ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
దావోస్ పర్యటన ముగించుకుని పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం చేరుకున్న స్థానిక శాసనసభ్యులు బోన్ల విజయ్ చంద్రకు పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ దావోస్ వెళ్లటం, పార్వతీపురం ప్రాంతం పేరు అక్కడ ప్రస్తావించే అవకాశం రావటం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వివిధ కంపెనీలతోటి మాట్లాడి రండి చూడండి, ఇష్టమైతే అనుకూలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి అని కొత్త విధానంలో చేసిన ప్రయత్నం మంచి ఫలితాలను ఇచ్చిందని ఎమ్మెల్యే వివరించారు. ఇక ప్రాంతం చూపించి మీకు అనుకూలంగా ఉంటేనే పరిశ్రమలు ఏర్పాటు చేయండి అని చెప్పిన విధానానికి ఎంతో మంది పెట్టుబడిదారులు ఆసక్తులే ముందుకు వచ్చారని ఎమ్మెల్యే అన్నారు. దావోస్ లో ఏ సందర్భంలో మాట్లాడినా పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అని ప్రస్తావించడం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని, ఈ ప్రాంతం పేరును దావోస్ లో వినిపించేలా వచ్చిన అవకాశం అందుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం తన చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, మంచి మెరుగైన ఫలితాలను కూడా రానున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రయత్నం ఉండదు. అయితే నా పేరు ఇవ్వడం, సెలెక్ట్ అవ్వడం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆనందపడ్డారు. గారికి అయితే ముందే చెప్పాను వస్తున్నానని. ఆ రోజు ఆయన కూడా సర్ప్రైజ్ అవ్వడం కూడా మన ఎమ్మెల్యే రావడం అనేది మా అందరూ అదృష్టం. ఈరోజు కేబినెట్ మీటింగ్ అవుతుందని ఆయనే అప్రిషియేట్ చేయడం. ఆయన ఎవరైతే ఈ రోజు మన రాష్ట్రానికి నిధులు పెట్టాల్సిన అవసరం ఉంటే మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ అని. వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరెవరు వస్తున్నారు, ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి, మేము వేరే దగ్గర ఉంటామని ఒక బాధ్యత కూడా ఇవ్వడం చాలా ఆనందం అనిపించింది. వస్తున్న దీనికన్నా నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ప్రతి ఒక్కసారి చెప్పాను, ఐ కేమ్ ఫ్రమ్ పార్వతీపురం నుంచి, ఒక అందమైన టౌన్ నుంచి వచ్చానండి, ఒక అందమైన ఊరు నుంచి వచ్చాను, అక్కడ రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్పేవాడిని, పార్వతీపురం పేరు ప్రపంచంలో ఉంచాలని. ప్రపంచంలో ఎక్కడికి వచ్చినప్పుడు అక్కడే పార్వతీపురం గురించి మాట్లాడడం జరిగింది. ఒక కంపెనీ ఉంటుంది, మనకు అందరు కార్డులో వాడతారు కదా, ఆ మాస్టర్ కార్డ్స్ కంపెనీ డిప్యూటీ CEO ఆయన పూర్వీకులు పార్వతీపురం వాళ్ళంట. అమెరికాకి వెళ్ళిపోగానే ఏదైనా ఒక CSR, ఒక సేవా కార్యక్రమం పార్వతీపురం చేయాలండి. నేను ఏప్రిల్లో వస్తున్నాను ఇండియాకి. వచ్చినప్పుడు ఖచ్చితంగా వైజాగ్ లో సెంటర్ పెడుతున్నారు మన స్టేట్ గవర్నమెంట్. మాస్టర్ కార్డ్స్ వాళ్ళది ఒక టెక్నికల్ సెంటర్ పెట్టమన్నారు. మీరు ఇచ్చిన ఈ గౌరవాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. ఈ 5 సంవత్సరాల్లో పార్వతీపురంకి ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా రావడం గ్యారంటీ. పాస్టర్ గారు కూడా మాటిచ్చున్నారు, మేము ఇక్కడ ఖచ్చితంగా ఒక పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెడదామని. ఫిబ్లో 15 తర్వాత రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే అభివృద్ధిలో మన పిల్లలకు రావాల్సిన జాబుల్లో నేను ఏదైతే మాట ఇచ్చానో, ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో ఖచ్చితంగా చేస్తామని, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నన్ను మీ రాయబారిగా, మన ఊరి రాయబారిగా, మన నియోజకవర్గం రాయబారిగా నన్ను ఎప్పుడూ ఉత్తేజపరుస్తూ ఉన్న ఈ తెలుగుదేశం కండువా వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక డీటెయిల్స్ చూస్తే ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరుపై పార్టీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. 5వ తారీఖున అంటే వచ్చే నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. ఎందుకు ఫీజు పోరు అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే, యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు.
లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు, మేము ఎలా నడుపుతాం కాలేజీలను కళాశాలను, అందువల్ల మీరన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి. పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి. చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతిభను చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు, విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఫీజులు వారికి భారం కాకూడదు, తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 2800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాలు కొట్టారు. ఓ పక్కన జనసేన బాగా కొట్టింది, ఓ పక్కన బీజేపీ బాగా కొట్టింది, ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు. బ్రహ్మాండంగా చేస్తారేమో, ఐదో తల్లికి వందనం, 2 పిల్లలకి ఇస్తారు, 3 పిల్లలకి ఇస్తారు, 4 పిల్లలకి ఇస్తారు, అవసరమైతే కనని ఇంకా వరుసనే వాళ్ళకు కూడా ఇచ్చేస్తానని చెప్తే నిజమని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి వస్తే ఏంది చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని అని. మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ప్రారంభించారు. పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం, వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి. దీనికోసం వాట్సాప్ నంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మనమిత్ర ద్వారా తొలి విడతలో 161 రకాల సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతలోని ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుతాయి. సర్టిఫికెట్లు, పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు. వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నైనా సందేశాల ద్వారా ప్రజలకు పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం, సబ్స్టేషన్ల మరమ్మతులు, పర్యాటకం, మౌలిక వసతులు తదితర సమాచారం అందిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను కూడా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డులు వంటి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి కూడా వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునేవారు వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ టైప్ చేసి వినతి ఏమిటో టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. So respected dignitaries, media friends, all of you, thank you very much for making it. As Bhaskar Garu just stated, we all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh on what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming.
Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను, 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే చెప్పేవాడిని, ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న, ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం, లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ముందర మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే నన్ను అడగటం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి. మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరుపై పార్టీ నేతల పోస్టర్ విడుదల. మన మిత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, నారా లోకేష్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సభ్యుల మీడియా సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.